ఫీల్ లైక్ కాపీ పేస్ట్ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త. అంటే ఇలా దీంతోనే స్టిక్ అయిపోవడం వల్ల మనకి కెరీర్ గ్యాప్ వస్తుంది. ఎస్పెషల్లీ డిప్రెషన్, స్ట్రెస్, ఎగ్జాస్టెడ్ ఇలాంటివి లేనిపోనివి వస్తాయన్నమాట. 8 వీక్స్ ట్రైనింగ్ అనేది ఉండకపోవచ్చు కూడా. సో అది హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ గ్రేట్. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు అసలు ఈ వీడియో దేని గురించని. నేను కూడా ఒక డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు ఈ వీడియో యొక్క అంతరార్థం ఏమిటని. మీకు కూడా ఒకటి ఐడియా వస్తుందన్నమాట వర్బల్‌గా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎందుకని ఎస్‌క్యూఎల్ వాళ్ళకి మాత్రమే పంపిస్తుంది ఇప్పుడు విప్రో? అంటే మిగిలిన వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ ఎస్‌క్యూఎల్‌కి పంపిస్తున్నా గానీ వాళ్ళకి 8 వీక్స్ ట్రైనింగ్ ఉండదా? డైరెక్ట్‌గా జాయినింగ్ మెయిల్ వచ్చేస్తుందా? అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎందుకని వై ఎస్‌క్యూఎల్ మాత్రమే? మిగిలిన వాళ్ళందరికీ ఎప్పుడు వస్తుంది? మేము వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయకూడదా? ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, అసలు ఈ 8 వీక్స్ ట్రైనింగ్ తర్వాత కూడా మమ్మల్ని తీసుకుంటారా? ఇవన్నీ డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి కాబట్టి నేను ఈ అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ నుంచి వచ్చేద్దాం అనమాట. సో ఫస్ట్ నుంచి వచ్చేయాలంటే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఫైన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే గనుక మాక్సిమం ఆఫ్ పీపుల్ ఎస్‌క్యూఎల్‌కి మాత్రమే ఎస్‌క్యూఎల్‌కి వాళ్ళకి మాత్రమే విప్రో వాళ్ళు మెయిల్ సెండ్ చేస్తున్నారనమాట. ఈవెన్ దో కొంతమంది క్లియర్ అవ్వకపోయినా గానీ వాళ్ళకి వీళ్ళు మెయిల్స్ చేయడం జరుగుతుందనమాట. ఏం మెయిల్స్ అంటారంటే డైరెక్ట్ జాయినింగ్ మెయిల్స్ ఆర్ ఎల్స్ ఆన్‌బోర్డింగ్ మెయిల్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే గనక అందులో కొంతమంది ఏమంటారంటే టెస్ట్ కేసెస్ పాస్ అవ్వకోకుండా ఉన్న వాళ్ళకి కూడా వచ్చాయి. సో వాళ్ళు బై లక్ అనమాట. వాళ్ళకైతే నేను చాలా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఐ డోంట్ నో హూ దే ఆర్, బట్ వాళ్ళకైతే నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటాను ఈ విషయంలో మాత్రం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వాళ్ళు ఎస్‌క్యూఎల్ తీసుకున్న వాళ్ళకి ఎందుకొస్తుందని అడిగితే గనుక నన్ను, యాక్చువల్లీ ఇట్ హాస్ దట్ వాళ్ళకి చాలా తక్కువ మంది ఎస్‌క్యూఎల్ డెవలపర్స్ ఉన్నారనమాట విప్రో వాళ్ళల్లో. అర్థమవుతుందా మీకు? అందుకని ఎవరైతే ఎస్‌క్యూఎల్ తీసుకున్నారో ఆ కోర్స్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి అక్కడున్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుందనమాట. అక్కడున్న వాళ్ళకి మాత్రమే మెయిల్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. అదే బ్యాచ్‌లో చూసుకున్నా గాని సరే మీరు ఈ 10 డేస్ ట్రైనింగ్ తర్వాత. ఐ హోప్ యూర్ అండర్‌స్టాండింగ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. అర్థమవుతదా? మిగిలిన బ్యాచెస్ వాళ్ళకి కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో లేదో అది సెకండరీ గానీ వాళ్ళనైతే హోల్డ్‌లో పెట్టడం జరిగింది. అందుకే చాలామంది కొంతమందికి 2 వీక్స్ అయినా, 3 వీక్స్ అయినా ఇంకా గానీ వాళ్ళకి ఏ అప్డేట్ రాలేదు. ఎవరికి? జావా బ్యాచెస్ వాళ్ళకి కానివ్వండి, అదేంటి సి హ్యాష్, సి అండ్ పైథాన్ వాళ్ళకి. వాళ్ళింకా స్టిల్ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయమా అని అడిగితే గనుక నేనదే చెప్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. బట్ దట్ డజంట్ మీన్ దట్ గో విత్ దిస్ విప్రో ఇట్‌సెల్ఫ్. నేను ఇది కూడా చెప్తాను. ఏమనంటే అదర్ కంపెనీస్ కూడా చూసుకోండి అని చెప్పి నా ప్రీవియస్ వీడియోలో చెప్తున్నట్టు ఇప్పుడు కూడా అదే చెప్తాననమాట నేను ఎవరికైనా సరే. డోంట్ స్టిక్ విత్ విప్రో ఇట్‌సెల్ఫ్ ఓన్లీ అని. అర్థమవుతుందా? అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎస్‌క్యూఎల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎస్‌క్యూఎల్ వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నారనమాట. సో మనకి రావట్లేదని చెప్పి మీరు కంగారు పడకండి. మేబీ లేట్‌గా రావచ్చు. వచ్చిన మీకు తెలిస్తే ఎగ్జామ్ మీరు ఎలా రాసారు ఏంటని. సో మీరు దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఏం చేస్తారంటే గనక మీరు అదర్ కంపెనీస్‌కి ట్రై చేస్తూ ఉండండి. అర్థమవుతుందా? ఎందుకంటే మేబీ మనకొచ్చినా గానీ ఎస్‌క్యూఎల్ వాళ్ళలాగా మనకి డైరెక్ట్‌గా జాయినింగ్ లెటర్ అయినా రావచ్చు. లేకపోతే మనకి 8 వీక్స్ ట్రైనింగ్ అని ఉండొచ్చు. హౌఎవర్ ఈ టెక్నాలజీస్ తీసుకున్న వాళ్ళకి మాక్సిమం మనకి 8 వీక్స్ ట్రైనింగ్ ఉంటుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి బయట విప్రో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో అందుకని మనకు ఖచ్చితంగా 8 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ 8 వీక్స్ ఉంటుంది కాబట్టి సో కీప్ ఇన్ మైండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే. ఇది వర్తా కాదా అన్నదంతా కూడా మీరు అదుపులో దృష్టిలో పెట్టుకొని సచ్ దట్ యూ కెన్ గో హెడ్ విత్ దట్ అనమాట. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ విప్రోకి వెళ్ళకని అనట్లేదు. అలాగని చెప్పి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దని కూడా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను అంతే నేను. అర్థమవుతుందా? ఏదో డైలాగ్ వచ్చేసింది. సో అండ్ ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేస్తే ఏంటంటే గనక మీరు ఇంకా కొంతమందికి అసలు ఎటువంటి రీఓరియంటేషన్ సెషన్స్ మెయిల్స్ కానివ్వండి, ఇంకా కొంతమందికి అసలు ఎగ్జామ్ మెయిల్స్ కానివ్వండి, కొంతమంది ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను. ప్రీ ఓరియంటేషన్ సెషన్ గురించి మాట్లాడుకుందాం ముందు మనం. ప్రీ ఓరియంటేషన్ సెషన్ ఎవరికైతే ఇంకా రాలేదో బీ హోల్డ్ వాళ్ళకి ఇంకా వస్తుంది. మీరైతే కంగారు పడకండి. ఎందుకంటే వాళ్ళు బ్యాచెస్ వైస్‌గా తీసుకుంటున్నారు కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి 10 డేస్ ట్రైనింగ్ అయ్యి ఎగ్జామ్‌లో మీరు పోస్ట్‌పోన్ చేసుకున్నారనుకోండి సమ్‌హౌ రీజన్స్ వల్ల. అదైతే మీరు వదిలేసుకోవాలనే చెప్తాను ఫస్ట్ థింగ్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది అసంభవం అనమాట. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
అనుకుంటున్నాను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మెయిల్స్ ఇంకా రాలేదు అని అంటే గనక, యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఆర్ ఎల్స్ మీకు అంత పేషెన్స్ లేదనుకుంటే గనక, మీరు అదర్ కంపెనీస్‌కి మీరు ట్రై చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ ఎవరికైతే మే 15థ్ ఎస్‌క్యూఎల్ డెవలపర్స్ ఉన్నారో, ఎవరికైతే మే 15థ్ వచ్చిందో ఆన్‌బోర్డింగ్ డేట్, జాయినింగ్ డేట్ నథింగ్ బట్. సో, వాళ్ళకొచ్చేసి ఏంటంటే కొంతమందికంటే అని చెప్పలేము. ఐ థింక్ మాక్సిమం పీపుల్‌కి కొచ్చి వచ్చిందనమాట లొకేషన్. అంటే నథింగ్ బట్ కేరళ వచ్చిందనమాట. సో, కేరళ అనేది చాలా బావుంటుంది. అండ్ అక్కడ ఫుడ్ కూడా డిపెండ్స్ అనమాట. మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందనమాట. లైక్ ఇట్స్ ఇఫ్ యూ యూజ్డ్ టు డూ థట్ దెన్ యూ షుడ్ బి ఓకే విత్ దట్ ఎనీథింగ్. అండ్ ప్లీజ్ కొచ్చి వచ్చిందని చెప్పి మీరు వెళ్ళిపోకుండా మానేయకండి. లాంగ్ అయినా సరే ప్లీజ్ ట్రై టు గో హెడ్ విత్ దట్. ఎందుకంటే వచ్చిన ఆప్షన్ ఎప్పుడైనా సరే వదులుకోవడానికి అసలు ట్రై చేయకండి. ఎందుకంటే ఆ ఒక్క ఛాన్స్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. సో, కొచ్చి వచ్చిందని చెప్పి వదిలేయకండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది నాకు తెలుసు పర్సనల్‌గా. వాళ్ళకి కొచ్చి వచ్చిందని అండ్ ఇంకోటి గుర్గావ్ వచ్చిందని చెప్పి ఇఫ్ ఇట్ ఈస్ సమ్‌వాట్ వెరీ ఫార్ దట్ డజంట్ మీన్ దట్ వి కాంట్ గో. వి షుడ్ గో యాక్చువల్లీ. అండ్ ఇంకా మనకి కల్చరల్ ఎక్స్‌పీరియన్సెస్ అవి ఇవి చాలా ఉంటాయి. సో, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? మనకి వచ్చింది అంటే దాన్ని ఎప్పుడు కూడా అదేంటి మిస్‌యూజ్ చేసుకోకూడదు. ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడైనా సరే. అండ్ ఇంకోటేంటంటే మిగిలిన బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో, మిగిలిన టెక్నాలజీస్ మీద ఎవరైతే ట్రైన్ అవుతున్నారో నథింగ్ బట్ జావా అండ్ జావా అండ్ పైథాన్, సి హాష్, సి ప్లస్ ప్లస్ సంథింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద. సో, వాళ్ళైతే గనక ప్లీజ్ మీరు మేక్ ష్యూర్ దట్ మీరు ఎగ్జామ్ రాసారని అనుకుంటే గనక మీరు స్టిల్ వెయిట్ చేయండి. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ థాట్. ఖచ్చితంగా చెప్తున్నాను. బట్ మీకు తెలుసు ఎలా రాసారు, ఏమిటి అని తెలుసన్నప్పుడు డోంట్ స్టిక్ విత్ విప్రో ఇట్‌సెల్ఫ్. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఐ యామ్ సేయింగ్ దట్ ఓన్లీ. డోంట్ స్టిక్ విత్ విప్రో ఇట్‌సెల్ఫ్. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, మీరు వెయిట్ చేయండి, మెయిల్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు రిక్వైర్మెంట్స్ పరంగా వస్తున్నారు కాబట్టి. సో, ఖచ్చితంగా మెయిల్స్ వస్తాయి అందరికీ కూడాను ఎవరైతే రాసారో ఎగ్జామ్ అనేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ నేను కూడా నాకు కూడా మీకు తెలియని మీరేమైనా అడిగితే నేను ఇంకా తెలుసుకొనైనా సరే మీకు నేను డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాననమాట. సరేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆఫ్ మై సైడ్. సైనింగ్ ఆఫ్ పవన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.